ఉజ్జయిని మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా జరిగే బోనాల పండుగను పురస్కరించుకుని ఆలయాన్ని అధికారులు రంగురంగుల పూలతో అందంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని మాట్లాడారు. ఇక సికింద్రాబాద్ మహంకాళి బోనాలు వైభవంగా జరిగాయని, అమ్మవారికి జరగాల్సిన అన్ని పూజలు చేస్తామని పొన్నం అన్నారు. అమ్మవారు కోరుకున్నట్లు బలి విషయంలో ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచన చేస్తుందని అన్నారు. అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పుకొచ్చారు. నిన్న మహంకాళి ఉజ్జయిని లష్కర్ బోనాల సందర్భంగా లక్షలాది మంది తమ బోనాన్ని శాఖను సమర్పించి అమ్మవారి ఆశీర్వచనం అందరిపై చల్లని చూపున్నారని కుటుంబ సమేతంగా వచ్చి ప్రార్థనలు చేసుకున్నారు. ప్రతి సంవత్సరం కంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని కొలిచి అందరూ బాగుండాలి అని వేడుకునే సందర్భంగా దాని కార్యక్రమంలో భాగంగా ఈరోజు భవిష్యవాణి కార్యక్రమం జరిగింది. భవిష్యవాణిలో రాబోయే కాలంలో సమృద్ధిగా వర్షాలు, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారి ఆశీర్వచనం ఇచ్చినారు. దేవాలయానికి సంబంధించి కొన్ని సూచనలు చేసినారు. తప్పకుండా ప్రభుత్వం పక్షాన అవన్నీ కూడా త్వరితగతిన చేసే విధంగా చేయడంతో పాటుగా తెలంగాణ ప్రభుత్వం తరఫున రోజు రోజుకు అమ్మవారికి సంబంధించినటువంటి అన్ని రకాల శాస్త్రీయంగా దేవాదాయ శాఖ పక్షాన జరగాల్సిన పూజలన్నీ కూడా నిత్యము ఎటువంటి లోపం లేకుండా జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో కూడా ఇంకా మరింతగా, ఎందుకంటే లోక కళ్యాణం కోసం, అమ్మవారి ఆశీర్వచనం కోసం తెలంగాణ ప్రభుత్వం విశ్వాసంగా తప్పకుండా అమ్మవారిని కొలిచే విషయంలో ఎక్కడ కూడా 1% కూడా లోపం రానివ్వము. ఈ ప్రభుత్వం ఆ సంకల్పంతో ఉంది. ప్రజల సంక్షేమంలో విశ్వాసం ప్రకారంగా 1815లో ఏర్పడినటువంటి ఈ యొక్క అమ్మవారి దేవాలయానికి సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లను చేస్తామనేటువంటి మాట ఈ సందర్భంగా. అందుకే ఆషాఢ మాస బోనాలు హైదరాబాద్, తెలంగాణ, దేశవ్యాప్తంగా ఒక చారిత్రాత్మకంగా సాంప్రదాయ పద్ధతిలో జరిగే ఈ బోనాలకు ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వ పక్షాన చేసిన ప్రజలందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు అమ్మవారి దర్శనం పొందడానికి. కాబట్టి ఎక్కడ ఎటువంటి సమస్యలు లేకుండా ఆ అమ్మవారి ఆశీర్వచనంతోనే జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ. కాబట్టి ఆ అమ్మవారి ఆశీర్వచనం అందరి మీద ఉండాలని మరొకసారి ఈ సందర్భంగా భవిష్యవాణిలో భక్తులందరి పక్షాన, ప్రభుత్వం పక్షాన ప్రార్థిస్తా ఉన్నాం. అమ్మవారు ఇన్ని సేవలు వచ్చినా గతంలో ఎప్పుడో 60-70 సంవత్సరాల కింద బంద్ అయినటువంటి బలి రక్తానికి సంబంధించినటువంటి అంశం మీద ప్రస్తావించిన మాట వాస్తవం. అయితే దాన్ని ప్రభుత్వంలో ఉండబడేటువంటి కొంత పెద్దలను కూడా కలిసి సాంప్రదాయంగా దేవాదాయ శాఖకు సంబంధించి ఇతర కొంత అందరినీ కూడా సంప్రదించిన తర్వాత తప్పకుండా నిర్ణయం తీసుకుంటాం. అందరికీ కావాల్సింది అమ్మవారి దేవాలయాలు. మనం దేవాలయం దగ్గర జరుపుతలేం కావచ్చు, కానీ అమ్మవారి పేరున మొక్కి ప్రతి ఇంట్లో కూడా అటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది హైదరాబాద్ మొత్తంలో. ఎవరైనా అమ్మవారి బోనాలంటే తప్పకుండా అదొక పార్ట్, కానీ దేవాలయాన్ని దేవునికి సమర్పించే విషయంకి వచ్చినప్పటికీ కొంత అందరి కలిపి నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి తప్పకుండా తొందరలో దానిపైన కూడా కొంత సంప్రదింపుల తర్వాత నిర్ణయం తీసుకుంటాం.